లోక్సభ ఎన్నికలు మే 13న ముగియటంతో ఆ ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిన నేపథ్యంలో రేవంత్ కేబినెట్లో బెర్తుల కోసం అప్పుడే లాబింగ్ మొదలైందా? చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేశారా? దీనికోసం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. అయితే కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు కీలక నేతలు రేసులో ఉన్నారా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలతో సీక్రెట్గా సీనియర్లు మంతనాలు జరిపినట్టు సమాచారం. కాకపోతే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం ఓ కొలిక్కి రావచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 4న ఫలితాలు విడుదలవుతుండటంతో ఇదే నెలలో కేబినెట్ విస్తరణ ఉండవచ్చనే సంకేతాలు లేకపోలేదు. ఈసారి ఏ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తారనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. రాజ్యాంగం పద్ధతి ప్రకారం సీఎంతో కలిసి 18 మందికి మించరాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులు ఉన్నారు. మరో 6గురికి ఛాన్స్ దక్కనుంది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలతో కలిసి మొత్తం 6గురికి అవకాశం ఇవ్వడం ఖాయం. లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులుంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. సరైన పనితీరు కనబరచని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. రేవంత్ కేబినెట్లో ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు 3 మంత్రులున్నారు. నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2 మంత్రులు ఉన్నారు. వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క 2 మంత్రులు ఉన్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు 2 మంత్రులు ఉన్నారు. ఇక హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కాంగ్రెస్ లోకి చేరితే వారికి రేవంత్ కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుకున్న స్థానాల్లో గెలవకపోతే తలసాని హస్తంగుటికి చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి ఆయన కాంగ్రెస్ లో చేరితే రేవంత్ కేబినెట్ లో ఛాన్స్ దక్కుతుందా? అసలు ఆయన కారు దిగుతారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రేసులో ఉన్నారు. ఈ వ్యవహారం అంతా స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే జరగనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జూలైలో జరగాలి. కానీ ఆ సమయంలో జరిగే ఛాన్స్ లేదు. ఎందుకంటే రైతు బంధు పథకానికి నిధులు ఆగస్టులో వేస్తామని రేవంత్ సర్కార్ చెప్పింది. ఆ లెక్కను చూస్తే సెప్టెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరగడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.